పూజ చేసుకున్నాం ఒకసారి చూద్దాం. సో పూజ అయితే ఇంట్లో అయితే మంచిగా చేసుకున్నా. ఇప్పుడు మీకు టెంపుల్కి వెళ్తున్నా, టెంపుల్ బ్లాగ్ కూడా పెడతా. వెళ్దాం పదండి అక్కడికి. మా ఇంటి దగ్గర ఉన్న పౌరస్కాల శివాలయం దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఈ టెంపుల్ చాలా స్పెషల్, మాకైతే చాలా బాగుంటుంది టెంపుల్. సో ఏ కోరిక కోరుకున్నా కానీ కంపల్సరీ తీరుతుంది ఈ టెంపుల్లో అయితే. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో అక్కడ కొబ్బరికాయలు అవి తీసుకుంటున్నాను పిల్లల కోసం అని, చిప్స్ అవి తీసుకున్నా. సో పిల్లలు అనగా ఎక్కడున్న చిప్స్ అవి కామన్ కాబట్టి సో వాళ్ళ కోసం అయితే తీసుకున్నా. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. సో మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. సో ఆ టైంకి అయితే వెళ్ళాం. పబ్లిక్ ఏం లేదు. సో మార్నింగ్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారంట. సో మేమైతే వెళ్ళేసరికి 12 అయింది. వెళ్ళి పూజ అంతా చేసుకునేసరికి సో అప్పుడే అభిషేకం అయితే చేస్తున్నారు దేవుళ్ళకి. సో మంచిగా దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. చాలా బాగా అనిపించింది. పిల్లలతో వెళ్ళినప్పుడు పబ్లిక్ లేని టైంలోనే వెళ్తే అయితే నేనైతే బెస్ట్ అంట. ఎందుకంటే వాళ్ళు చిరాకు పడకుండా మనం చిరాకు పడకుండా ఫ్రీ టైంలో వెళ్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో పీస్ ఆఫ్ మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి. సో చాలాసేపు అక్కడైతే కూర్చున్నా. సో అభిషేకం అయితే జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ దర్శనం అయితే వేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్. సో ఆల్మోస్ట్ మా హస్బెండ్ వెళ్ళేసరికి 8-8:30 అలా అయింది. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. సో మార్నింగ్ ఎంత పబ్లిక్ అయితే లేరు 12 o'clockకి. సో ఈవినింగ్ అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఒక దిక్కు సో జనగాంకి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి దర్శనం చేసుకొని మా హస్బెండ్ వాళ్ళు అయితే జనగాం శివాలయం దగ్గరికి అయితే వచ్చేసారు. ఇదైతే ఒక మినీ వేములవాడ అని అనాలి. సో అంత పబ్లిక్ అయితే ఉంటారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఇదైతే 2000 years బ్యాక్ టెంపుల్. ఇదైతే చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. సో నేను ఈ వీడియో ఎందుకు లాంగ్ వీడియో తీయలేదంటే ఈ టెంపుల్లో సో దీనికోసం స్పెషల్గా ఒక లాంగ్ వీడియో అయితే తీస్తాను డెఫినెట్గా. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. సో డెఫినెట్గా వెయిట్ చేయండి ఆ వీడియో కోసం. సో ఇప్పుడైతే లోపలికి ఎలా లేదు. సో ఎవరు వచ్చినా కానీ సో అందుకోసమే తీయలేకపోయినాను. సో మీకైతే డీటెయిల్గా కావాలంటే నా వీడియోస్ ఫాలో కానీ డెఫినెట్గా పోస్ట్ చేస్తా. అండ్ అక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది. సో టెంపుల్ ఒక దిక్కు కళ్యాణం జరుగుతుంది, ఇంకో దిక్కు దర్శనం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడైతే లైవ్ వీడియో కూడా పెట్టాను. సో ఎవరైతే చూడలేదు వెళ్ళి ఒక్కసారి చూడండి. చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ అనేది మీకు కూడా. చూడండి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. సో మీలో ఎంతమంది జాగారాలు ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేమైతే లేము. సో ఏ ఇయర్ అయితే ఉండం. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకుంటాం. సో మా ఐబీ కాలనీ టీం అంతా వెళ్ళారు టెంపుల్కి అయితే. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు వెళ్ళి.
కాకపోతే పబ్లిక్ అయితే టూ మచ్ చాలా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. సో ఒకరినొకరు దొబ్బుకుంటున్నారు. సో పిల్లలతో వెళ్ళలేకపోయాను నేనైతే. సో డెఫినెట్గా మీకైతే లాంగ్ వీడియో అయితే సో ఆల్మోస్ట్ దర్శనం అయ్యేసరికి 1 అవర్ అయితే పట్టింది మా హస్బెండ్ వాళ్ళకి. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. సో ఎక్కడ స్కిప్ సో జనగాం ఆపోజిట్లో ఉండేది పాతకాలం శివాలయం. సో ఇక్కడ కూడా వెళ్ళాడు మా హస్బెండ్ అయితే. చాలా బ్యూటిఫుల్గా లైటింగ్తో డెకరేషన్ అయితే వేశారు. సో చాలా మంచిగా వచ్చింది అనుకుంటున్నాను వీడియో. సో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ శివరాత్రి కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే చూస్తా. అండ్ ఇక్కడ జనగాం ముందు ఆపోజిట్గా అయితే ఇక్కడ శివాలయం ఇంకొకటి ఉంటుంది. ఇది కూడా చాలా పాత టెంపుల్. అండ్ ఈ జనగాం టెంపుల్లో అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా లాంగ్ వీడియో అయితే తీస్తా, డెఫినెట్గా చూడండి. అండ్ ఇది త్రిలింగ శివలింగం టెంపుల్ అయితే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పని యూట్యూబ్ ఛానల్. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. డెఫినెట్గా ప్రెస్ చేయండి. బాయ్.